ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామపేట మీ అందరికీ శుభములు. మరి చిన్న ప్రార్థన చేసుకొని దేవుడు ఒక వాక్యం విందామా. పరిశుద్ధుడైన దేవ, ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాదములకు స్తోత్రం నాయన. గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరుచుకొని మరొక రోజు తండ్రి ప్రభా నీ సన్నిధానంలో నేను ఉండడానికి, నీతో నీ వాక్యం వినడానికి నువ్వు ఇచ్చిన సమయాన్ని బట్టి, స్ఫూర్తిని బట్టి, అభిషేకాన్ని బట్టి నీకు వందనాలు. నువ్వు మాట్లాడుతుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయం, స్పందించగలిగిన జీవితం మాకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులారా, చాలామంది నోట నుండి మనం ఒక మాట వింటూ ఉన్నాం, నేను దేవుడికి పూర్తిగా సమర్పించుకున్నానండి, ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్నానండి, పూర్తిగా దేవుడికి లొంగిపోయానండి, ఆయన చిత్తమే నేను చేస్తున్నానండి అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రియ బిడ్లారా, సమర్పణ అంటే ఏంటి అంటే యేసు ప్రభు అని మనం చూద్దామండి. లూకాసు వార్త 22వ అధ్యాయం 42 వచనాల్లో ఆయన అంతకుముందు మనం చూస్తే ఆయన గెత్సెమనే తోటలో మోకరించి ప్రార్థన చేస్తున్నారు. ఎంతగా ఆయన ఆత్మ టెన్షన్లో ఉందంటే, ఎంత వేదనకు గురైందంటే ఆయన చెమట రక్తవర్ణంగా మారిపోయింది. అంటే అంత వేదనతో ఆయన ఉన్నారనమాట. సిలువ మరణం అన్నది ఆయన ముందే చూస్తున్నాడు కాబట్టి ఆయన హృదయము చాలా వేదనగా ఉంది. శక్తి కోసం, బలం కోసం ఆయన ప్రార్థన చేస్తున్న సమయంలో ఆ పాత్ర, ఆ వేదనతో కూడిన పాత్ర ఆయన భరించడం కష్టంగా ఉన్న సమయంలో ఆయన ఏమంటున్నాడంటే, తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రియ బిడ్డలారా, అది సమర్పణ అంటే. అంటే నా చిత్తం కాదు ప్రభా, నా వల్ల కాదు ప్రభా, నాకంటూ ఏమీ లేదు ప్రభా, మొత్తం నీవే నన్ను నడిపించమని చెప్పడమే సమర్పణ అంటే. సమర్పణలో త్యాగాలు ఉంటాయండి. సమర్పణలో సమర్పణలో సొంతంగా ఆలోచనలు ఉండవు. మనం చూస్తాం సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాలు మనం చూసినట్లయితే అక్కడ ఒక వాక్యం రాయబడి ఉంది. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. ఈరోజు ఒక ఆత్మ పరిశీలన చేసుకుందామా. నిజంగా నా బుద్ధి మీద, నా స్వబుద్ధి మీద నేను ఆధారం చేసుకోక దేవుడి మీద ఆధారం పడుతున్నానా లేదా అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? మన స్వబుద్ధి మీద, మన సొంత ఆలోచనలే, మన మనస్సుకి ఏది తోస్తే అదే చేస్తుంటాము. మళ్ళీ చెప్తూ ఉంటాము దేవుడికి లోబడిపోయామని చెప్తుంటాం. కానీ ప్రియులారా, ఈరోజు సామెతల గ్రంథకర్త ఏమని చెప్తున్నాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకం ఉంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము. దేవుడికి నీ మీద అధికారం ఇచ్చావా? ఈజ్ గాడ్ రూలింగ్ యూ? దేవుడు నిన్ను నడిపిస్తున్నాడా? ఆయన నాయకుడై, నావికుడై నీ చేయి పట్టుకుని నడిపిస్తున్నాడా? లేదా నేను నిన్ను నడిపిస్తానని దేవుని నువ్వు నడిపిస్తున్నావా? సమర్పణ అంటే ఏంటో తెలుసా? నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారంను ఒప్పుకో. ఆయన ఒక్కొక్కసారి నీకు ఇష్టం లేని దారిలో నడిపిస్తూ ఉంటాడు, ఒక్కొక్కసారి నీకు కష్టమైన దారిలో నడిపిస్తూ ఉంటారు. సమర్పణ ఏంటో తెలుసా? నా దేవుడు ఎలా నడిపించినా అది నా మంచికే నడిపిస్తాడు. నా గురించి నాకంటే అధికంగా నా దేవుడు ఆలోచిస్తాడు. చూడండి ఇంకా ఏమంటాడో, అప్పుడు ఆయన నీ త్రోవలు సరళం చేయము. ఇంకొక మాట అండి, సమర్పణ అంటే ఏంటో తెలుసా? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోవద్దు. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలియకుంది, నేను ఏమన్నా సాధించగలమన్న అన్నవాడు సమర్పించుకోవటం లేదండి. అది సమర్పణ కాదు. తన స్వబుద్ధి మీద, తన సొంత జ్ఞానం మీద ఆధారపడేవాళ్ళు ఏమవుతారంటే ఆఖరికి బోర్లా పడతారండి. ప్రియ బిడ్డలారా, యేసుప్రభు వారు సమర్పించుకున్నట్టుగా నీవు నేను సమర్పించుకోవాలి. అంతేకాకుండా గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో చక్కటి మాట పౌలు గారు అంటారు చూడండి, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడ నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. ఇదండి సమర్పణ అంటే. ఇక జీవిస్తున్నది నేను కాదు, నాలో క్రీస్తు జీవిస్తున్నాడు. అంటే ఆ క్రీస్తుని ప్రతి అణువులో ఆయన అధికారానికి పౌలు గారు అప్పచెప్పాడు. పూర్తిగా లొంగిపోయాడు క్రీస్తుకి. తనకంటూ సొంత ఆలోచనలు లేదు, తనకంటూ సొంత నిర్ణయాలు లేవు. ఇక జీవిస్తుంది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడని అంటున్నాడు. నేను ఇప్పుడు శరీరం ముందు జీవించుచున్నాను. ఎప్పుడు సమర్పిస్తున్నాడు? అంత అయిపోయిన తర్వాతనా?
మంచం మీద పడున్నప్పుడా, కాళ్ళు చేతులు ఆడనప్పుడా, ఇక దేవా నువ్వు తప్ప ఎవరున్నారని ఆ సమయంలోన కాదండి. అన్ని అవయవాలు పనిచేస్తున్నప్పుడు, మంచి యవ్వనంలో ఉన్న టైంలోనే నిర్ణయాలు తీసుకోవాల్సిన మంచి ఆలోచన బుర్రకి తట్టినప్పుడు ఆ సమయంలోనే ఆయన పౌలు గారు చెప్తున్నాడు, జీవిస్తుంది నేను కాదు, నాలో క్రీస్తే జీవిస్తున్నాడు. అంతేకాకుండా చెప్తున్నాడు, నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందరి విశ్వాసం వలన జీవించుచున్నాను. ఈ శరీరం ఉంది కదా, ఇది నాది కాదు. తన్ను తాను తగ్గించుకొని సిలువ వేయబడిన యేసు క్రీస్తుల్లో నేను జీవిస్తున్నానని చెప్తున్నాడు. నిజానికి పౌలు గారు చాలా జ్ఞానవంతుడు, బాగా చదువుకున్న వ్యక్తి, చాలా తెలివిగలవాడు. ఆయన ఏమంటున్నాడో చూడండి, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో, నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తము నష్టముగా ఎంచుకొంచున్నాను. నా జ్ఞానము, నా బుద్ధి, నా తెలివితేటలు, నాకున్న తలాంతులు అన్నీ నష్టముగా ఎంచుకున్నాను. నేనేమయ్యున్నానో అది నా క్రీస్తులో ఉన్నాను. వాట్ ఐ యామ్ టుడే ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ మై గాడ్. నా దేవుడికి వలన నేను ఈ విధంగా ఉన్నాను అని తన బుద్ధిని, తన జ్ఞానాన్ని, తన తెలివితేటల్ని, తనకు వచ్చిన ఆలోచనలన్నీ కూడా ఎవరి మహిమార్థమై జీవిస్తున్నానని చెప్తున్నాడు. నేను ఈ లోకపరంగా నేను ఏది సంపాదించినా అది నష్టంగా భావించుకుంటాను. ఎందుకంటే అది నా జ్ఞానంకి అధిపతి, నా తెలివికి, నా జీవితానికి అధిపతి మరి దేవుడై ఉన్నాడు. ఈ బిడ్డలారా, ఈరోజు ఈ శిలువ ధ్యానాల్లో మరి మనం ఎలాగా సమర్పించుకుంటున్నాం? సంపూర్ణ సమర్పణ చేసుకొని తండ్రి చిత్తాన్ని నెరవేర్చి శిలువ మీద ప్రాణత్యాగం చేసిన యేసు ప్రభు వైపు చూద్దాం. యేసు ప్రభు శిష్యుడైన పౌలు గారు తనను తాను సమర్పించుకున్న తర్వాత ఇక బ్రతుకుట క్రీస్తు కొరకే, చావైనా అది మేలే, జీవించినను మరణించినను నేను క్రీస్తు కొరకే అంటున్నాడు. మరి అలాంటి సమర్పణ జీవితం ఉందా? సమర్పణ అంటే 40 రోజులు సమర్పించుకొని 41వ రోజున నీ ఇష్టానుసారంగా జీవించటం కాదు. ఒక్కసారి యేసు ప్రభుని సొంత రక్షకుడుగా స్వీకరిస్తే యేసు ప్రభు మాదిరిగా జీవించడానికి, అందుకే రోమా పత్రిక 12:1 అంటాడు, నీ శరీరము సజీవ యాగముగా నాకు సమర్పించు. సజీవ యాగముగా అని రోమా పత్రిక 12:1 అంటాడు. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకోవడానికి దేవుని వాత్సల్యంను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. సజీవ యాగంగా అంటే దేవుడికి ఇష్టమైన బలిగా నా శరీరాన్ని, నా ఆత్మను, నా మనస్సును, నా పంచేంద్రియాలు సమర్పించుకుందామా? అలాంటి కృప దేవుడు మనకు దయచేయుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రియ పరలోక తండ్రి, ప్రభా, సమర్పించుకోవడానికి అయ్యా నాదంటూ నాకు ఏది లేదు ప్రభా. నాదంటూ నేను, అది నీవై ఉన్నావు కనుక నన్ను పూర్తిగా సమర్పించుకుంటున్నాను. నీ చేతిలో ఒక పనిముట్టుగా నన్ను వాడుకొని నీ కృపలో నన్ను భద్రపరచుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.